పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల ద్వారా వ్యభిచారం జరుగుతుందని, వాలంటీర్లు కిడ్నాప్లు చేస్తున్నారని. వాలంటీర్ల మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రతిపక్షాల వాళ్ళ ఆరోపణలు అనేవి ఏమిటి ఒక్కటైతే చెప్తానండి. వరాహి తీసుకొని కొన్నాళ్ళు ఆ వెహికల్లో అడావుడి చేశారు. టీడీపీ జనసేన పొత్తు ఉంటుందో లేదో కూడా తెలియని పరిస్థితి. ఇన్ఫాక్ట్ గుంటూరు జిల్లాలో జనసేనకు బాగానే ఉన్నట్టుంది. అంటే జనసేన పోనీ నువ్వు ఇండివిజువల్గా పోటీ చేయి, నువ్వు ఏదో నారా లోకేష్ యువగలం పాదయాత్ర ఏమైనా ప్రభావం చూపుద్దా గుంటూరు జిల్లాలో? ఇటు పరిస్థితిలో లేదండి. ఎందుకంటే లోకేష్ గారు పాదయాత్ర చేశారు, కానీ వైసీపీ పార్టీలో మహిళలకి ఎటువంటి స్థానం ఉంది? రెస్పెక్ట్ ఎలా ఉంటుందంటే పార్టీలో ఇక్కడ మార్పులు చేర్పులు చేశారు గౌరవ సీఎం గారు. రజనీ గారు వచ్చి ఈ పక్కన వచ్చారు, సుచరిత మేడం గారు. ఆ చేంజింగ్స్ వల్ల లాభం ఉంటుందా నష్టం? నష్టం అయితే ఉంటుందని నేను అనుకోవట్లేదండి. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉంది మేడం ఫీడ్బ్యాక్? అంటే ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అంటే ఐఎమ్ ఓకే అండి, ఐఎమ్ వెరీ మచ్ కంఫర్ట్ విత్ జగన్ అన్న. బికాజ్ ఆఫ్ కాన్ఫిడెంట్గా ముందుకెళ్తున్నాం. వై నాట్ 175 అని ఎందుకు అనుకుంటున్నారు మేము అంటుంది? ఎందుకంటే ప్రస్తుతం జగన్ గారు వచ్చిన తర్వాత మేము కూడా విజిట్కి వెళ్తూ ఉంటాం గ్రామాల్లో. ఆ పిల్లలైతే కళ్ళెంబడి నీళ్ళు పెట్టుకుంటుంటాం, ఎందుకంటే అంత మంచి ఫెసిలిటీస్. జగన్ అన్న వచ్చిన తర్వాత ఇవాళ చూస్తే అండి ఎంత ఇన్నోవేటివ్గా ఐబీ కరికులం కావచ్చు ఇవన్నీ కూడా తీసుకొచ్చి అసలు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ జర్నలిస్ట్ ఎలిమిని. ఏదైతే ఎన్ఆర్ఐగా ఉంటూ డాక్టర్గా సేవలు అందిస్తూ జగన్ గారి మీద అభిమానంతో ఇటు గుంటూరులో కూడాను, ఏదైతే టీడీపీ కంచుకోటలో కూడాను పోటీ చేసిన ముక్కు మహిళ బండ్లమూడి రోజారాణి ప్రస్తుతం మనతో ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న జగనన్న అభివృద్ధి చూసి ఏదైతే ఈ ప్రాంతంలో ఎవరు కూడాను వైసీపీకి జెండా ఎగిరిపోయిన రోజుల్లో కూడాను ఆమె ధైర్యంగా ఈ ప్రాంతంలో కార్పొరేటర్గా కూడాను పోటీ చేశారు. ప్రస్తుతం నాతో రోజారాణి గారు ఉన్నారు. ఆమె ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు, జగన్ గారు అంటే ఎందుకని అంత అభిమానం కూడాను అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. చెప్పండి మేడం, ఏంటి అసలు జగన్ గారికి మీరు ఏ అభిమానులు ఉన్నారు? సోషల్ మీడియాలో మీ వీడియోలన్నీ కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతూ ఉంటాయి. జగన్ గారి గురించి మాట్లాడే మాటలు, మరి పక్కన టీడీపీ వాళ్ళని కూడాను మీ మాటలతో వాళ్ళని ఎండగడుతూ ఉంటారు. అసలు ఎలా మొదలైంది మేడం జర్నీ? అంటే ఒక డాక్టర్గా ఉంటూ మీరు ఎందుకన్నా వచ్చారు రాజకీయాలకి? అంటే డాక్టర్ అని కాదండి, చిన్నతనం నుండి కూడా అంటే మా ఫాదర్ నాకు రోల్ మోడల్ అండి. ఆయన కూడా అందరికీ అంటే పల్లెటూరు అయినా కానీ ఉన్నదానిలో అందరికీ సర్వీస్ చేయడం అలా చేస్తూ ఉండేవారు ఆయన. ఒక విధంగా చెప్పాలంటే వారు రాసిన డైరీలే నాకు ఇన్స్పిరేషన్. నేను చిన్నతనంలోనే మా నాన్నగారిని కోల్పోవటం జరిగింది. ఈజ్ నో మోర్ నౌ. కాబట్టి ఏంటంటే మా మదరు ప్రతిదీ కూడా మాకు అంత ఫ్రీడమ్ ఇచ్చి ఇలా ఉండాలి, మీకంటూ ఒక ఇది ఉండాలి అని చెప్పేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ మా మదర్ కూడా చాలా సపోర్టివ్గా అన్ని రకాలుగా ఇచ్చేస్తూ ఉండేవారండి. ఆ క్రమంలోనే మేము ముగ్గురము, ఒక బ్రదరు, అన్నయ్య, చెల్లి, నేను అన్నమాట. ఏదైనా సరే అంటే చదువు ఉంటేనే ఏదైనా చేయగలం. మా మదర్ ఒక్కటే చెప్పేవాళ్ళు, మనకి ఇన్న కోట్ల ఆస్తులు ఉన్నా ఏదున్నా ఏది కూడా మనతో రాదు, ఒక చదువుకుంటేనే మీకు లైఫ్ ఉంటుంది, లేదా ఒక 10 మందికి ఇప్పుడు ఏదైనా మనం చేయగలుగుతాము అని చెప్పేసి మా మదర్ రిపీటెడ్గా మేము ఊహ తెలిసినప్పటి నుండి అదే చెప్తూ ఉండేవారండి. విధంగా చెప్పాలంటే మేము కూడా స్కాలర్షిప్స్ తెచ్చుకొని స్కాలర్షిప్స్తో మేము చదువుకున్న రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ నేను గ్రో అవుతున్న క్రమంలో ఏంటంటే స్కూల్లో కానివ్వండి, కాలేజ్లో కానివ్వండి, ఎలాంటి యాక్టివిటీ అయినా కానీ ముందుండేదాన్ని. అంటే లైక్ ఇనిషియేషన్ తీసుకొని మా టీచర్ కానీ సార్ కానీ ఏది చెప్పారో అందరినీ ఒక టీం వర్క్ చేయాలి అని చెప్పేసి లైక్ ఒక లీడర్ లాగా అనుకోండి. క్లాస్లో కానీ స్కూల్లో కానీ బాగా అలవాటు ఉందండి. ఎందుకంటే నాన్నగారు కూడా అలాగే బాగా ఇదిగా ఉండేవాళ్ళు. అట్లా నేను చిన్నతనం నుండి కూడా అట్లా ఇదవుతూ ఉన్నాను. ఆ క్రమంలోనే నేనేంటంటే కంపేర్ అంటే లైక్ చదువుకుంటూ కూడా ఏంటంటే అసలు ఏం జరుగుతున్నాయి, అసెంబ్లీలో ఏం జరుగుతుంది, పార్లమెంట్లో ఏం జరుగుతుంది, ఏ లీడర్ ఏ పొలిటీషియన్స్ ఎలా చేస్తున్నారు, అంటే అసలు పబ్లిక్కి ఏం చేస్తున్నారు వాళ్ళు, లేదా చెప్పింది చెప్పినట్టు వాళ్ళు చేస్తున్నారా లేదా, ఇవన్నీ ఆటోమేటిక్గా కంపేర్ చేస్తాం కదా. అలా మేము కూడా చేసుకుంటూ డిస్కస్ చేసుకునే వాళ్ళం ఫ్రెండ్స్ కూర్చొని. ఆ క్రమంలో నాకు రాజశేఖర్ రెడ్డి గారు చాలా బాగా మంచిగా అనిపించారండి. వారు పాదయాత్ర చేయటం కావచ్చు, ముఖ్యంగా రైతులకు కావచ్చు. ఎందుకంటే మా నాన్నగారు కావచ్చు, మా తాతల గ్రాండ్ ఫాదర్స్ కావచ్చు, అవన్నీ కాటన్ టొబాకో బిజినెస్. బండ్లమూడి వెంకటేశ్వరరావు గారు అండి. ఆ పేరు కన్నా అబ్బాయి గారు అంటే అందరికీ తెలుస్తుంది అనమాట. ఈ రోజుకి కూడా ఆయన చనిపోయి 36 సంవత్సరాలు అయినా కానీ
ఫలానా అబ్బాయి గారు అంటే తెలియని వాళ్ళు ఉండరు. నేను ఏదైనా ఇప్పుడు నంబూరు శంకర్రావు గారు వాళ్ళు 2019లో 2020లో సంక్రాంతి సంబరాలకు కూడా నన్ను అటు పిలిచారు. అందరూ కూడా అరే మన అబ్బాయి గారు అమ్మాయి వచ్చిందంట, అబ్బాయి గారు అమ్మాయి వచ్చిందంట అని చెప్పి అలా కూడా నన్ను చూడడానికి వచ్చి నన్ను కలిసిన సందర్భాలు చాలా మంది ఉన్నారు. అట్లా ఏంటంటే మనము ఎంత ఎదిగామని కాదండి, మనం ఎంతమందిని కలుపుకొని వెళ్తున్నాము. నాయకత్వం అంటే అదే కదండి. అలాగే ఆ నీడీ పీపుల్ ఎవరైతే ఏ అవసరాలతో ఉన్నారో మనకి చేతనైనంతలో మన స్టేజ్లో మనం వాళ్ళకి కొంత సపోర్ట్ చేయగలగాలి. ఇలాంటివన్నీ కూడా నేను చిన్నతనం నుండి చేస్తున్నాను. తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు కూడా మహిళలకి పావలా వడ్డీలు కావచ్చు, రైతులకు ఉచిత విద్యుత్ కావచ్చు, ఇలాంటి స్టూడెంట్స్కి ఫీజు రీయింబర్స్మెంట్. అందరికీ అర్థం కాదు ఏంటంటే మీరు కమ్మ సమాజ వర్గానికి చెందిన మహిళ, నాన్నగారి బ్యాక్గ్రౌండ్ కానీ వీళ్ళందరూ చూస్తే పెద్ద కమ్మవారు అంటారు కదా మామూలుగా ఊర్లో, అలాంటి వారు ఎందుకని జగన్ గారికి ఫాలోవర్స్గా మారారు? ప్రత్యేకించి ఈ కమ్మ సామాజిక వర్గం అధికంగా ఉండే ప్రాంతాల్లో కార్పొరేటర్గా ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది? ఏంటి ఇప్పుడు కమ్మగా పుట్టడం అనేది ఒక గాడ్ క్రియేషన్. అది పలానా కులంలో పుట్టడం అనేది భగవంతుడి సృష్టి అండి. అది అంటే ఇప్పుడు అలా అంతే. ఒకప్పుడు కులాలకి సంబంధించినటువంటి రాజకీయాలు చేస్తూ ఉండేవారు. కానీ మీరు ఇందాక నన్ను అడిగారు కదా, మీరు కమ్మ సామాజిక వర్గం, దట్టు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోకి ఎందుకు వచ్చారు అంటే, నేను కులం మతము ఇవన్నీ నేను డే 1 మేము చిన్నతనం నుండి మా ఫ్యామిలీ నుండి కూడా మాకు ఇళ్లలోకి మాకు కూలి పనులకు వచ్చేవాళ్ళు, ఎస్సీలు ఎస్టీలు అట్లా పాలేరులుగా అసలు మేము మా పక్కన కూర్చోబెట్టి మాకు మా అమ్మమ్మ కానీ మా నానమ్మలు కానీ అన్నాలు పెట్టేవాళ్ళు. మేము మా చిన్నతనం నుండి మా ఇంట్లో అదే చూస్తున్నాం, కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మా గ్రాండ్ పేరెంట్స్ నుండి. అలాంటప్పుడు ఇప్పుడు జగనన్న వచ్చిన తర్వాత ఏ కులం అనేది కాదండి అక్కడ. నిజంగా మనం అనుకున్నది మనం అక్కడ జరుగుతుందా లేదా, పబ్లిక్ కావాల్సింది ఏంటి, ఒక లీడర్ అనేవాడు ఏంటంటే చెప్పింది చెప్పినట్టు పబ్లిక్కి సర్వీస్ చేయగలుగుతున్నాడా, కావాల్సినవి ఫుల్ఫిల్ చేయగలుగుతున్నారా లేదా. అలా ఒక నాయకుడు అనేవాడికి ఏంటంటే ముందు మన మీద విశ్వాసం ఉండాలి పబ్లిక్కి. ఇవన్నీ కూడా కొంత ట్రాన్స్పరెన్సీ, విశ్వసనీయత అనేది నేను రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర చూసానండి. తర్వాత అదిగోండి ఆ బుక్స్ కూడా ఉన్నాయి, పాదయాత్ర బుక్స్, రాజశేఖర్ రెడ్డి గారి కలెక్షన్ ఉంటుంది నా దగ్గర. ఆ తర్వాత అదే సేమ్ థింగ్ నేను వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారో, అయినా ఒంటరిగా ఓదార్పు యాత్ర మొదలుపెట్టి మళ్ళీ అక్కడ కూడా చేయనివ్వకుండా ఆయన్ని ఎంత స్ట్రగుల్ చేశారో, మళ్ళీ ఆయన అట్లా కాదని చెప్పి మళ్ళీ వచ్చి పాదయాత్ర ద్వారా అసలు ఎంత హార్ట్ టచింగ్ మూమెంట్స్ అంటే పాదయాత్ర అవి ఎన్నోసార్లు నేను అంటే అవి రిపీటెడ్గా చూస్తుండేదాన్ని. కొన్ని చోట్లకు నేను కూడా వెళ్ళానండి, 1-2 ప్లేసెస్. కానీ జగనన్న అప్పుడేం నేను కలవలేదు. కొన్ని మా ఫ్రెండ్స్ ఊర్లకు అలాగా ఆయన పాదయాత్ర సందర్భంలో వస్తున్నప్పుడు చూశాను. ఎప్పటికప్పుడు నెట్లో ఫాలో అవుతూ ఉండేదన్నమాట. ఆయనకి అసలు స్కిన్ చేతుల మీద అంతా ఎలర్జీస్ వచ్చేసి ఇలా బ్లీడ్ అవుతున్నా కూడా ఆయన పక్కనున్న అఫీషియల్ ఆఫీసర్స్ అన్న సార్ ఎందుకు అనే సందర్భాలు ఉండే, కానీ లేదు, కమిట్మెంట్ అంటే కమిట్మెంట్, పంక్చువాలిటీ అంటే పంక్చువాలిటీ. ఆ డెడికేషను డిటర్మినేషన్ ఏదైతే నేను చూశానో, అంటే మేము చిన్నతనం నుండి ఇంట్లో చూస్తూ ఏదైతే పెరుగుతూ పైకి వచ్చామో అది ఒక నాయకుల్లో నేను చూశానండి. ఆ ట్రాన్స్పరెన్సీ కావచ్చు, ఏదైనా డిటర్మినేషన్తో వర్క్ చేయటం కావచ్చు. కాబట్టి ఏంటంటే మోరోవర్ నేను ఒక సర్వీస్ సెక్టార్లో ఉన్నాను, సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇవన్నీ కూడా ఒక ఎన్హాన్స్ చేయాలి. దట్టు గుంటూరులో నా చిన్నతనం నుండి నా బ్రాటప్ అంతా ఎవ్రీథింగ్ ఇక్కడే. కాబట్టి ఏదో ఒకటి జగనన్న గవర్నమెంట్లో ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ అనే దీంతో ఏంటంటే నేను ఇంక వేరే ఏమీ ఆలోచించలేదండి. జస్ట్ ఇట్స్ అ స్పాన్ ఆఫ్ పించ్ మూమెంట్ అనమాట. అసలు నేను ఫస్ట్ మా మదర్కి చెప్పాను, అమ్మ ఇలాగా ఎలక్షన్లో కంటెస్ట్ చేయాలనుకుంటున్నానంటే అవి ఫన్ అనేసి అడిగింది. ఇట్స్ ఫన్ అనేసి అడిగారు అనమాట మా మదర్. ఏంటి జోక్ చేస్తున్నావా అని. నో ఇట్స్ సీరియస్ మా అని చెప్పేసి అన్నాను. అప్పుడు నా ఎలక్షన్ కార్డ్ ఎత్తుక్కొని అలా చేసి నేను అట్లా వేశానండి. చాలా యాదృచ్ఛికం అనమాట నేను పాలిటిక్స్లోకి రావడం అనేది. అది చాలా ఫీడ్బ్యాక్ అంటే ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అంటే ఐఎమ్ ఓకే అండి, ఐఎమ్ వెరీ మచ్ కంఫర్ట్ విత్ జగనన్న. బికాస్ ఆఫ్ ఎందుకు అంటే ఫస్ట్ నేను నామినేషన్ వేసిన తర్వాత కొన్ని స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశానండి. అంటే లైక్ నేను నామినేషన్ వేసిన తర్వాత అనుకోకుండా కోవిడ్ రావటం జరిగింది. ఆ కోవిడ్లో నేను ఇంటికి కూడా ఒక 40 టన్నుల వెజిటబుల్స్ కావచ్చు. 37వ డివిజన్ అండి. అంటే లైక్ బృందావన్ గార్డెన్స్, లక్ష్మీపురం, చంద్రమౌళి నగర్, రామన్నపేట, అరౌండ్ ఒక 10,000
ఏంటండి బాగా ధనవంతులు ఉండే ఏరియా కదా. ధనవంతులు అయితే ఏంటండి, ధనవంతులు అంటే ఇట్స్ ఎ సోషల్ కాజ్. ఒక కోవిడ్ అనేది అది మామూలు విషయం కాదు. నా మోటో ఏంటంటే నా డివిజన్ని కోవిడ్ రహిత డివిజన్గా ఉంచాలి. వెరీ గుడ్. కాబట్టి దీంతో ఏంటంటే పాంప్లెట్స్ వేయించి విగరస్గా ఒక 15 మెంబర్స్ ఎంప్లాయీస్ని నేను హైర్ చేసుకొని ఇక్కడ నాది రుక్మిణి షాపింగ్ మాల్ అని ఉంటే వెజిటబుల్స్ అన్నీ మార్నింగ్ రైతుల దగ్గర నుండి డైరెక్ట్గా కొనుక్కొచ్చట రైతుని బెనిఫిట్ చేశాను. ఒక 15 మెంబర్స్ ఎంప్లాయీస్కి నేను రిక్రూట్ చేసుకొని డైలీ బేసిస్ మీద వాళ్ళకి డైలీ 300 పే చేసేదాన్నండి. ఇక్కడ శానిటైజ్ చేసి మొత్తం ప్యాక్ చేసి మా షోరూమ్ వ్యాన్లో వేసుకొని మా బ్రదరు నేను మా ఫ్రెండ్స్ అందరం ఒక టీమ్గా ఇంటింటికి వెళ్ళేవాళ్ళం అండి. ఇంటింటికి లిటరల్గా 3 నెలలు అండి. నేను వెళ్ళినప్పుడు నన్ను కొంతమంది నువ్వు అసలు ఏంటి ఇలా ఎందుకు చేస్తున్నావు అని చెప్పి కూరగాయలు కూడా నేను ఇస్తున్నా తీసుకోలే. 1 టైం తీసుకోలే, 2 టైమ్స్ తీసుకోలే. లిటరల్గా 6 సార్లు కూరగాయలు పంచానండి. 2 సార్లు ఆనియన్స్, 2 సార్లు ఫ్రూట్స్ పంచా. 2 సార్లు 3 సార్లు తీసుకోలే. తర్వాత నేను వస్తున్నాను అంటే గేట్ దగ్గరకు వచ్చి నుంచున్నారు. నన్ను నా వ్యాన్ని ఎలో చేయని వాళ్ళు కూడా వచ్చి మన అమ్మాయి వస్తుంది రండి 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 అని చెప్పేసి తర్వాత నన్ను కలుపుకొని పోయారు. ఎందుకంటే నేను ఒక సర్వీస్ మోటోతో అంటే లైక్ నా ఆలోచన అక్కడ పార్టీలకు అతీతంగా చేశానండి. సర్వీస్ అనేది అందరికీ అవసరమే. ఆ కోవిడ్ లో బయటికి రావాలంటే వణికిపోయారు. అలాంటి టైంలో నేను బయటకు వచ్చాను. నేను దేన్ని లెక్క చేయకుండా ప్రజల కోసం ఆలోచిస్తూ ఇంత చేశాను కాబట్టి మా వాళ్ళు ట్యూన్ అయ్యారండి. ఇంకొకటి నేను ఇక్కడ నామినేషన్ వేసినప్పుడు జెండా పట్టుకున్న నాదుడే లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాంటిది నేను ఒక గట్టి అంటే లైక్ 10,000 సుమారు ఓటర్స్ 9,360 ఓటర్స్ ఉన్నారండి. ఒక అరౌండ్ 50% ఓటర్స్ ఓటింగ్ జరిగింది, వచ్చారు, ఓటింగ్ సెన్సెస్ జరిగింది. కోవెలమూడి రవీంద్ర గారికి నాకు కొంతే తేడా అండి. అసలు డిపాజిట్స్ రావు అని చెప్పి నన్ను హేళన చేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటిది దాదాపు నేను 2,000 ఓట్లు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ టైం నేను కంటెస్ట్ చేసినా కానీ తీసుకురాగలిగాను. 4,600 ఓట్లకి నేను దాదాపు 1,850 1,900 ఓట్లు నేను తీసుకొచ్చానండి. చాలు. మరి ఎందుకంటే జగనన్న చేసేవన్నీ కూడా నాకు హార్ట్ టచింగ్. నాకు హీఈస్ మై మోటివేటర్ అండి. నేను అన్ని రకాలుగా నేను ఏదైతే చిన్నప్పటి నుండి అనుకుంటూ ఉన్నానో అది జగనన్న గవర్నమెంట్లో జగనన్న లీడర్షిప్లో నేను చూస్తున్నాను. దట్స్ వాట్. అది నాకు కమ్మ సామాజిక వర్గమా లేకపోతే కాపు సామాజిక వర్గమా రెడ్డి సామాజిక వర్గమా లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీనా, దట్స్ నాట్ మ్యాటర్ ఫర్ మీ. నాకు అది మ్యాటర్ కాదండి. మనకు కావాల్సింది ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని పబ్లిక్లోకి వచ్చినప్పుడు వీ హ్యావ్ టు ఫుల్ఫిల్ దాట్. ఏదైతే మాట ఇచ్చామో ఆ కమిట్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అది అంటే ఇది యూనిసెఫ్ అవార్డు కూడా వచ్చిందని పుస్తకంలో చూశాను. కొంతమంది ఫ్రెండ్స్ కూడా చెప్పారు. అంటే ముందు నుంచి అంటే కాలేజ్ స్టేజీ డాక్టర్ గుంటా కూడాను కొంతమంది ఎవరైతే ఫుడ్ దొరకని పిల్లలకి మీరు సపోర్ట్గా ఉంటారని కూడా చెప్తారు. అవునండి. యాక్చువల్గా ఏంటంటే నా పీజీ నా ఎంఎస్ ఐటీ అవగానే ఏంటంటే చిన్నతనం నుండి అలా ఉంటూ ఉండేదాన్ని. బట్ నా ఎడ్యుకేషన్ ఎప్పుడైతే అయిపోయిందో ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ రాగానే ఫస్ట్ తీసుకున్న శాలరీ నేను ఇక్కడ టీజేపీఎస్ కాలేజ్లో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశానండి. బీబీఏ ఉండేది, నేను వెళ్ళేదాన్ని. ఫస్ట్ శాలరీ నాది 5,000 రూపాయలు. అది నేను ఫస్ట్ మా మదర్కి ఉపయోగించాను. తర్వాత మొత్తం కూడా చారిటీ చేసేసాను. మా మదర్కి ఒక చీర కొన్నానండి, మిగిలింది కంప్లీట్గా నేను డొనేట్ చేసేసాను నీడీ పీపుల్కి. నా ఫస్ట్ శాలరీ. అట్లా ఆ రోజు నుండి నాకు నేను ఎంతైతే సంపాదిస్తానో 20% లిటరల్గా దట్ గోస్ టు చారిటీ అండి. అది శానిటేషన్ ఎడ్యుకేషన్ బేసిక్ కాజ్గా తీసుకొని ఇప్పటికీ అండి ఎప్పటికీ చేస్తాను. అది కాకపోతే ఏంటంటే ఒక గర్ల్స్కి లేడీస్కి, ఎందుకంటే లేడీస్ని ఎంకరేజ్ చేస్తే డెఫినెట్గా అది ఆ ఫ్యామిలీకే మనం ఇది సపోర్టర్స్ అయిన ఫీలింగ్, నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట. అది వాళ్ళ జగనన్న గవర్నమెంట్లో కూడా మహిళా సాధికారత అని చెప్పేసి మహిళలకు ఎంత పెద్ద ఇది వేసేసి కూర్చోబెట్టారు ఆయన. నిజంగా యూఆర్ ఆల్ బ్లెస్డ్. చెప్పండి, మీరు చదువుకున్నప్పుడు స్కూల్స్ పరిస్థితి వేరేగా ఉండేది. ప్రస్తుతం జగన్ గారు వచ్చిన తర్వాత మేము కూడా విజిట్కి వెళ్తూ ఉంటాం గ్రామాల్లో. ఆ పిల్లలు అయితే కళ్ళెంబడి నీళ్ళు పెట్టుకుంటుంటాం, ఎందుకంటే అంత మంచి ఫెసిలిటీస్ ఇప్పుడు కూడాను. అది ఎలా అనిపిస్తుంది మేడం? మీరు విదేశాల్లో కూడా తిరిగారు, అటువంటి సంస్కృతి ఇక్కడ సీఎం గారు తెస్తున్నారు కదా.
ఇంకోటి నేను 1993లో 10th పాస్ అవుట్ అండి. సీతారామయ్య స్కూల్లో ఇక్కడే చదువుకున్నాను 6th to 10th. ఇప్పటికప్పుడు ఎంత స్కూల్లో చూడండి అంటే లైక్ అప్పుడు మాకు ప్రాపర్ వాష్రూమ్స్ కూడా ఉండేవి కాదు, బెంచెస్ కూడా ప్రాపర్గా ఉండేవి కాదు. చదువుకోవడానికి కూడా ఏంటంటే ఒక్కొక్కసారి స్టడీ అవర్స్ అంటే బయట కూర్చొని చదువుకునే వాళ్ళం అనమాట. అలా అన్నీ ఫేస్ చేసుకుంటా వచ్చాం. బట్ జగనన్న వచ్చిన తర్వాత ఇవాళ చూస్తే అండి అసలు ఎలా ఉందంటే యుఎస్లో స్కూల్స్ ఎలా ఉన్నాయి, అక్కడ క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, అక్కడ బాత్రూమ్స్ కానీ వాష్ ఏరియాస్ కానీ అలాగే ఫెసిలిటీస్ కానీ ఎట్ ద సేమ్ టైం కరికులం కూడా అండి, సబ్జెక్ట్స్ కూడా ఎంత ఇన్నోవేటివ్గా ఐబీ కరికులం కావచ్చు ఇవన్నీ కూడా తీసుకొచ్చి అసలు ఒక విప్లవమే తీసుకొచ్చారండి జగనన్న. అటు ఎడ్యుకేషన్ మెయిన్ చదువులో తీసుకొచ్చారు. నాడు నేడు ద్వారా స్కూల్స్ అన్నీ కూడా దాదాపు 46,000 పాఠశాలలనండి రెనోవేషన్ చేసి మొత్తం కూడా ఫుల్ ఫర్నిష్డ్ చేసేసి టీచర్స్కి కూడా ట్రైనింగ్ ఇప్పించడం. అవునండి. టీచర్స్కి కూడా ఇప్పుడు ఏదైతే కరికులం వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారో బైజూస్ కంటెంట్ కావచ్చు, అలాగే ఐబీ కరికులం కావచ్చు, లేకపోతే సిబిఎస్ఈ కావచ్చు, ప్రాపర్ ట్రైనింగ్ టీచర్స్కి కూడా. ఇంతకుముందు పూర్వం ఎలా ఉండేదండి, టీచర్స్కి సబ్జెక్ట్ సరిగా వచ్చేది కాదు, అసలు ఇంగ్లీష్ మీడియం అనేది ఉండేది కాదు. అపోజిషన్ వాళ్ళు ఏంటంటే ఇంగ్లీష్ మీడియం అని హేళన చేసేవాళ్ళు. ఎందుకంటే అక్కడ లో ప్రొఫైల్ ఉన్న పిల్లలు వాళ్ళ ఫ్యామిలీస్ నుండే ఉంటారు అక్కడ. కానీ వాళ్ళకి చదువులు ఎందుకంటే ఈక్వలైజేషన్ ఎక్కడొచ్చేసిద్దో మళ్ళీ వాళ్ళు చదువుకొని పైకి వచ్చేస్తే మనకి అయ్యగారు అని చెప్పేసి చేతులు కట్టుకొని ఉండరు, మన పక్కన వచ్చి కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాడు. మరి అలాంటిది ఇవాళ ఏంటంటే ఇంగ్లీష్ మీడియం అనేది ఒక మామూలు ఇది కాదండి. అది ఇవాళ రోజున ప్రైవేట్ పాఠశాలలు, ప్రైవేట్స్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో చూస్తూ ఉండండి. కమింగ్ 5 yearsలో దే ఆర్ గోయింగ్ టు బి క్లోజ్ దేర్ ఇన్స్టిట్యూషన్స్ ఐ థింక్ బికాస్ ఆఫ్ జగనన్న. అలా ఉందండి ఇక్కడ ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టము అలా మారిపోతా ఉంది. ఇంకోటి మీరు మొన్న నేను చెప్పారు ఏంటి బీటెక్ అయిపోయిన వాళ్ళు ఇంటర్న్షిప్ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చేయొచ్చు కదా. గవర్నమెంట్ స్కూల్స్లో చక్కగా స్టూడెంట్స్కి అలాగే టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వటం కావచ్చు, ఇక్కడ ఇంటర్న్షిప్ చేసేసి ఆ ప్రాజెక్ట్ వాళ్ళ కాలేజ్లో ఇచ్చేసారు. అసలు ఎంత ఇన్నోవేటివ్ థాట్ అండి అది. అసలు ఆ థాట్ వస్తుందా ఎవరికైనా? దట్ ఈస్ జగనన్న అండి. అలాగే హాస్పిటల్స్, మరి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకోండి. పూర్వం రోజుల్లో ఫ్యామిలీ డాక్టర్స్ ఉండేవాళ్ళు. అలాగే యుఎస్లో డాక్టర్ ఉంటే వాళ్ళ డేటా అంతా మేనేజ్ చేయటం కావచ్చు, మనకి అసలు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అని ఒక్క ఫోన్ చేయగానే వాళ్ళు మొత్తం అట్లాంటి కాన్సెప్ట్ని వాళ్ళ రోజున జగనన్న ఇండియాలో ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పెట్టి ముఖ్యంగా మెడిసిన్స్ కూడా డోర్ డెలివరీ చేస్తున్నటువంటి పరిస్థితులు మనం ఆంధ్రాలో చూస్తున్నామండి. అసలు కలలో అన్నా ఊహించామంటారా? అని చెప్పండి. వాలంటీర్లు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యాఖ్యలు చేశారు, వాలంటీర్ల ద్వారా వ్యభిచారం జరుగుతుందని, వాలంటీర్లు కిడ్నాప్లు చేస్తున్నారని. ఏదైతే మీరు కరోనాలో సర్వీస్ చేసినప్పుడు వాళ్ళు కూడా వాలంటీర్లు ఇంటింటికి వచ్చారు, మాస్కులు ఇచ్చారు. వాలంటీర్ల మీద మీ అభిప్రాయం ఏంటి? అత్యద్భుతం అండి. ఇవాళ రోజున దేశం మొత్తం కూడా రోల్ మోడల్గా తీసుకొని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు వాలంటీర్ సిస్టమ్ని. ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఆల్రెడీ పిలుపునివ్వటం జరిగింది. ఆల్రెడీ కొన్ని స్టేట్స్లో ఫాలో అయిపోతున్నారు. రిమైనింగ్ కూడా మిగిలిన వాళ్ళు కూడా దే ఆర్ రెడీ టు స్టార్ట్ సచివాలయస్ వాలంటీర్స్, దే ఆర్ గోయింగ్ టు బి ఓపెన్. సో ఏంటంటే ప్రతిపక్షాల వాళ్ళ ఆరోపణలు అనేవి ఏమండి ఒక్కటైతే చెప్తానండి, ప్రతి దానిలో పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది కదా. పాజిటివ్ నెగిటివ్ ఉన్నప్పుడు ఏంటంటే 100% మనం అందరినీ సాటిస్ఫై చేయలేము. ఒక పని ముందుకు వెళ్తున్నామంటే గుంజుడు వ్యవహారాలు చేసేవాళ్ళు ఉంటారు, కానీ ఎక్కువ మందికి ఏది ఉపయోగపడుతుంది, ఎక్కువ మంది ఏంటి అనేది మనం మెజారిటీ ఆఫ్ పీపుల్, మెజారిటీ ఆఫ్ థింగ్స్ మనం కన్సిడర్ చేయాలి. కానీ ఎవరో ఒకళ్ళిద్దరు వచ్చేసి కామెంట్ చేస్తున్నారనో, ఇద్దరు వచ్చి వెనక్కి మనం లాగుతున్నారనో చూస్తే సిస్టమ్ డెవలప్ అయ్యేది ఎప్పుడు, సమాజం బాగుపడేది ఎప్పుడు? అంతే కదండి. ఆల్రెడీ మనది డివైడ్ అయిపోయి కాంగ్రెస్ పుణ్యమా అని డివైడ్ అయిపోయింది, ఎంటీ హ్యాండ్స్తో వచ్చేసాము. దీన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎన్ని రకాలుగా మనం ముందుకెళ్తే మనము రాబోయే రోజుల్లో ఫాస్ట్గా గ్రో అవ్వగలదు ఇది అని చెప్పేసి అలా మనం కార్యాచరణ చేసుకోవాలి. కానీ ఇంకా ఏదో మూసు పద్ధతులు ఫాలో అవుతూ ఉంటే కష్టం అండి. జనరేషన్ గ్యాప్ ఎవ్రీ 10 yearsకి మారిపోతూ ఉంటుంది. థింకింగ్ మారిపోయింది, మనుషుల మెంటాలిటీస్, వాళ్ళ డ్రెస్సింగ్, ఈటింగ్ హ్యాబిట్స్, వే ఆఫ్ థింకింగ్, ఎవ్రీథింగ్, వాళ్ళ లైఫ్ స్టైల్ అన్నీ మారిపోయాయి. అలాంటప్పుడు మన లీడర్ ఎలా మనం అప్రోచ్ అయ్యి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అది కూడా చాలా ఇంపార్టెంట్. దానిలో
మొట్టమొదటి స్టెప్పే జగనన్న సచివాలయ వ్యవస్థ అండి. ఇవాళ రోజున ఎంప్లాయ్మెంట్ ఇచ్చారా, దాదాపు 1,50,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేసినట్లేగా. గ్రాడ్యుయేట్స్కి కులం చూడలా, మతం చూడలా, ఏమీ చూడలా, దానిలో రాజకీయాలు కూడా చూడలేదు. ఎగ్జామ్ పెట్టి ఒక ట్రాన్స్పరెంట్గా ఇంటర్వ్యూ తీసుకొని మరి వాలంటీర్స్ని అపాయింట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే కాదు, ఒక మేనేజ్మెంట్ని కూడా స్ప్లిట్ చేశారు. స్ప్లిట్ చేయడం వల్ల ఏమైంది, వాళ్ళ రోజున స్పాన్ ఆఫ్ లిటిల్ టైంలో, తక్కువ టైంలోనే మనం ఏం చేయాలనుకున్నామో మనం చేంజ్ చేయొచ్చు. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ టీమ్ వర్క్ అండి. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ టీమ్ వర్క్. టీమ్ వర్క్ లేనిది మనం ఏదైనా ప్రాజెక్ట్ ఇది చేయాలంటే టీం వర్క్ లేకుండా నేను ఒక్కదాన్నే చేసుకుంటా కూర్చుంటే రీచ్ అవ్వగలనా? కాబట్టి జగనన్న ఫాలో అవుతుంది అది. అట్లా ఒక ఆయన తీసుకున్న ప్రతి డెసిషన్ కూడా అండి, ప్రతిదీ కూడా ఒక ఇన్నోవేటివ్. ఇంకో మోరోవర్ ఆయన ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నా ఈ గత 5 సంవత్సరాల నుండి మీరు గమనించండి, ఒక పొలిటీషియన్గా ఆయన ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు చాలా తక్కువ అండి. ఎక్కువ వెల్ఫేర్ గురించే ఆలోచించారు, అలాగే మన రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించారు. కానీ ఇంకా దేని గురించి ఆయన అయితే ఒక రాజకీయ నాయకుడిలాగా అయితే ఆలోచించారని నేను చెప్పనండి. దట్స్ వాట్ ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ అవర్ సీఎం. అంటే చెప్పండి, అమరావతి రాజధాని ఉంది, గుంటూరు చెందిన వాళ్ళు ఉన్నారు అంటే ఈ ప్రభావం ఈ జిల్లా మీద పడే అవకాశం ఉంటుంది కదా, అదేమన్నా మీరు బయటకు వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ కానీ వాళ్ళని డిస్కషన్ చేశారా? 2024లో అది గెలుపు ఓటముల మీద ఏమైనా ప్రభావం చూపుద్దా? ఎట్టి పరిస్థితుల్లో ప్రభావం చూపదండి. అనుకుంటారు అంతే, మౌత్ పబ్లిసిటీ. ఎందుకంటే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. ఏమండి, 1,00,000 రూపాయలు లేకపోతే 5 లక్షలు ఉన్న 1 ఎకరం భూమిని నువ్వు 5 కోట్లు చేసేస్తా. ఒక స్టెప్లో ఉన్నాడు ఏకంగా 20వ స్టెప్లో ఎక్కించినట్టు. ఇప్పుడు 1,00,000 అలాగే ఉంది రేటు. కానీ ఏమవుతుందంటే కావాలని హైప్ చేశారు. ఏంటంటే అక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు వాళ్ళ రోజున ఏడుస్తున్నారు, అమ్ముకున్న వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇవాళ రోజున ఒక అమరావతి రాజధాని అనగానే, ఇప్పుడు రాజధాని అంటే డెవలప్మెంట్కి మనం అన్ని రకాల రిసోర్సెస్ ఉండాలండి, ట్రాన్స్పోర్ట్ ఉండాలి, మనం వెళ్ళటానికైనా లేదా ఫారినర్స్ మన దగ్గరికి రావాలన్నా. సెలక్షన్ తప్పంటారా చంద్రబాబు చేసింది? చంద్రబాబు నాయుడు గారు అప్పుడే వైజాగ్ అని పెట్టుంటే చాలా బాగుండేదండి. అంతే, అంటే నా పర్సనల్ ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్ అండి. ఎందుకంటే అది 3 పంటలు పండే వ్యవసాయ భూమి అండి. అది తీసుకెళ్ళి నువ్వు పొలాల్లో పెడితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలా, రోడ్స్, లైటింగ్ సిస్టము, డ్రైనేజ్, బిల్డింగ్స్, ఎవ్రీథింగ్. అదే అన్ని ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో వైజాగ్ లాంటి ప్లేస్లో పెడితే మనకేమవుతుంది, పోర్ట్స్, ట్రాన్స్పోర్ట్, ఇంపోర్ట్కి కానీ ఎక్స్పోర్ట్కి కానీ అంతా బాగుంటుంది. అలాగే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్ దేర్. అన్ని వనరులు ఉన్నాయి మనకి అక్కడ. అక్కడ కనుక అప్పుడే సిబిఎన్ గారు కనుక పెట్టేసి ఆయన అప్పుడు గవర్నమెంట్ నడిపించి ఉన్నట్లయితే చాలా వరకు బాగుండేదేమో అని నా పర్సనల్ ఒపీనియన్ అండి. అప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం, చాలా మంది మనం ఆ మాట మాట్లాడితే రాజధాని విషయంలో మళ్ళీ తిడతారు, కానీ అక్కడ జరిగిందంతా కూడా వేరు. అవునండి, కాకపోతే ఏంటంటే ఇప్పుడు తెలుసుకున్నారు కదా, డెఫినెట్ గా అందరికి కూడా కళ్ళు తెరుచుకున్నారు, చక్కగా ట్రాన్స్పరెంట్ గ్లాసెస్తో చూస్తున్నారు. ఇప్పుడు మైండ్ కూడా కరెక్ట్గా పాజిటివ్గా థింక్ చేసి, అరే ఎంత దెబ్బ పడింది నిజమే కదా అని చెప్పి ప్రాక్టికల్గా థింక్ చేసి నిజాలు తెలుసుకున్నారండి ఇప్పుడు. కాబట్టి అది పెద్ద ఇంపాక్ట్ అవుద్దని అనుకోవట్లేదు. అంతెందుకంటే మా మేనమామ కూడా 100 ఎకరాల పైన కొన్నాడు అక్కడ. మరి 100 ఎకరాల పైన కొన్నాడు, మరి మేమెంత ఇది అవ్వాలి అట్లా అనుకుంటే? అది అంటుంది ఏంటంటే ఒక్కసారిగా హైప్ ఇచ్చేసేసి అవన్నీ చేస్తే ఏంటంటే ఆ పర్టికులర్ మూమెంట్లో కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. కానీ ప్రాక్టికల్గా ఎప్పుడైతే థింక్ చేయడం మొదలు పెడతామో, ఇప్పుడు జగనన్న గవర్నమెంట్లో ఇప్పుడు మేమంతా కాన్ఫిడెంట్గా ముందుకెళ్తున్నాం. వై నాట్ 175 అని ఎందుకు అనుకుంటున్నారు మేము అంటుంది? ఎందుకంటే ఏదైతే చెప్పామో అది చేసాము. ఇక్కడ ఎంతో ట్రాన్స్పరెంట్గా జగనన్న రాష్ట్రాన్ని పరిపాలించారండి. మోరోవర్ ఒక రాజకీయ నాయకుడిలా కాదు, నిజం చెప్పాలంటే ఎంతో విశ్వసనీయతతో ఆయన చెప్పినట్టు ముఖ్యంగా పేదరిక నిర్మూలన కూడా జగనన్న వచ్చిన తర్వాత తగ్గిందని చెప్పుకోవాలి. అలాగే డెవలప్మెంట్స్ కూడా ఇప్పుడు కోవిడ్లో 2.5 సంవత్సరాలు వేస్ట్ అయిపోయిందండి. ఇంకా ఆయన పాలించింది 2.5 సంవత్సరాలే కదా. ఈ 2.5 సంవత్సరాల్లోనే అన్ని రకాలుగా అన్నిట్లోనూ కొంచెం డెవలప్మెంట్ మనం చూసాము. ముఖ్యంగా ఏదైతే విద్య, వైద్యము, మహిళా సాధికారత ఉన్నాయో బాగా డ్రాస్టిక్ చేంజెస్ వచ్చాయి. ఇంకా మనకి ఈవెన్ వనరులు కూడా మనం సమకూర్చుకోవడంలో కూడా కొంతవరకు ఏంటంటే ముఖ్యంగా మానవ వనరులు మనకి ఏదైతే గాడ్స్ గిఫ్ట్ ఉందో వాటిని ప్రొటెక్ట్ చేసుకునే క్రమంలో కూడా మనం ఎప్పటి నుండో రాజశేఖర్ రెడ్డి గారు స్టార్ట్ చేసి మళ్ళీ మధ్యలో ఆగిపోయినటువంటి ప్రాజెక్ట్స్ను కూడా
వరగశిల ప్రాజెక్ట్ కావచ్చు, ఇలాంటి కొన్ని వెలుగొండ కూడా ప్రాజెక్ట్స్ వెలుగొండ కూడా ఇదైంది. సో ఇలాంటివన్నీ ఈవెన్ ఇంక ఇప్పుడు ఇది పోలవరం కూడా రేపు ఖరీఫ్కి 2025 ఖరీఫ్కి రెడీ అవ్వబోతోంది. మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో జగనన్న ఇంత లో బడ్జెట్లో కూడా ఇంత తక్కువ టైంలో ఇన్ని చేయగలిగారంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆయనకి ఒక మంచి ఇది ఉంటే రాబోయే రోజుల్లో ఎంత అండి, నాకైతే ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఉందండి. రాబోయే 5-10 సంవత్సరాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక రోల్ మోడల్గా మన ఆంధ్రాన్ని అయితే తీసుకుంటారు. ఏదైతే మనం వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇండియన్ అని అంటామో, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఆంధ్ర పీపుల్ అని చెప్పేసి డెఫినెట్గా మనం వింటాము, ఫీల్ అవుతాం కూడా. అదైతే నేను చెప్పగలనండి. అంటే చెప్పండి, మామూలుగా మీరు డాక్టర్గా ఉన్నారు, ఐటీ ప్రొఫెషనల్ ఉన్నారు, తర్వాత దీనికి సంబంధించి ఏంటంటే పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చారు కదా రాజకీయాల్లో ఉన్నప్పుడు. అన్ని పార్టీలు ఒకలా ఉంటాయి. వైసీపీ పార్టీలో మహిళలకి ఎటువంటి స్థానం ఉంది, వాళ్ళు మాట్లాడే విధానం ఎలా ఉంటుంది, పార్టీ ఆఫీస్లో ఎలా రెస్పెక్ట్ ఇస్తారు, మీరు కంఫర్టేనా అని? కంపారిటివ్లో చూస్తే అండి, ఓపెన్గా చెప్పాలంటే నేను వచ్చిన తర్వాత అంటే నా ఎక్స్పీరియన్సెస్ మాత్రమే చెప్తాను. ఎందుకంటే నేను నామినేషన్ వేశాను, అప్పిరెడ్డి గారికి ఫస్ట్ చెప్పాను, అమ్మాయి నువ్వు ఎందుకమ్మా శుభ్రంగా డాక్టర్ ఉద్యోగం చేసుకోక, ఎందుకమ్మా బిజినెస్లో ఏయో చేసుకోక అని అన్నారు. లేదండి, నేను సర్వీస్ చేయాలనుకుంటున్నాను. సరే అయితే అన్నాను. అలా వేశానండి. వేసి ఎప్పుడైతే నేను కంటెస్ట్ చేశానో అందరూ కూడా వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ ఎలా ఉంటుందంటే, అమ్మ రోజమ్మ, చెల్లెమ్మ ఇలాగే పిలుస్తారు పార్టీలో. ఇక్కడ నన్ను ఎవరైనా రోజమ్మ, అప్పిరెడ్డి గారు ఉంటే రోజమ్మనే అంటారు, గిరి గారు ఉంటే రోజా గారు అంటారు. ఇక మనోహర్ నాయుడు గారు అయితే చెల్లెమ్మ అని పిలిచేది, నన్ను రోజా అని పిలవరండి, చెల్లెమ్మ అంటే. మహిళలకి బాగా రెస్పెక్ట్ ఉంటుంది. అందుకేనండి ముఖ్యంగా జగనన్న మహిళా సాధికారత తీసుకొచ్చి మహిళలకే పట్టం కట్టబెట్టారు. అలాంటప్పుడు ఏంటంటే స్వతహాగా మాకు లోకల్గా ఉన్న లీడర్స్ కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారండి. ఇప్పుడు నేను సెంట్రల్ ఆఫీస్కి వెళ్తూ ఉంటాను, అక్కడ కూడా ఏంటంటే రోజా గారు అనే మాట్లాడతారు, లేకపోతే మేడం. అంతేగాని నేనైతే ఇప్పటి వరకు ఎలాంటి బిట్టర్ సిచ్యువేషన్ నేను ఫేస్ చేయలేదండి మా పార్టీలో. అలాగే టీడీపీలో చెప్పరు కదా, అందరూ పాజిటివ్ గానే మాట్లాడతారు. అవును. మోరోవర్ ఏంటంటే ఇప్పుడు సజ్జల గారి దగ్గరికి వెళ్ళాం అనుకోండి, కలవడానికి సార్ నమస్తే అనగానే ఏమో బైకమ్మాయి బాగున్నావా అంటారు. బైకమ్మాయి అంటే నేను ఎప్పుడైతే మహిళలకి 50% రిజర్వేషన్ అప్లికబుల్ చేశారో జగనన్న, నేను కార్పొరేషన్ ఎలక్షన్స్ కన్నా ముందే 2020లో 300 బైక్స్తోనండి మహిళా బైక్ ర్యాలీ చేశాను. వెరీ గుడ్. అది బాగా క్లిక్ అయిందండి, బాగా క్లిక్ అయింది. ఆ తర్వాత మన వాసిరెడ్డి పద్మ గారు రాజమండ్రిలో పెట్టించారు, తర్వాత విజయవాడలో, అట్లా తర్వాత కొంతమంది చేశారు. కానీ వెరీ ఫస్ట్ టైం బైక్ ర్యాలీ కండక్ట్ చేసింది లేడీస్తో నేనేనండి. గుర్తుండిపోయింది, బైక్ అమ్మాయి అంటారు అనమాట. అది నేను ఇట్లాగా చేస్తున్నాను సార్ అని ఇన్వైట్ చేయడానికి వెళ్ళానండి. సెంట్రల్ ఆఫీస్లో వారి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇంకా అప్పటి నుండి నన్ను బైక్ అమ్మాయి అంటారు, లేదంటే రోజమ్మ అంతే. రెస్పెక్ట్. సాయి రెడ్డి గారు అయితే ఏమ్మ రోజా, ఎవరైనా అండి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అది గ్రేట్ కదా. అది చాలండి. రాజకీయాల్లో సినిమాలో చూపించే విధానం చూస్తే వేరేగా మాట్లాడతారు, వేరే బిహేవ్ చేస్తారు అని ఉంటుంది. కానీ ఇక్కడంతా డిసిప్లిన్ అనేది వెరీ మచ్ డిసిప్లైన్ అండి. ఎందుకంటే అసలు దే నెవర్ బోదర్డ్ అబౌట్ ఎనీ వన్ అనమాట. ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి కూడా వెనకాడరండి లేడీస్ విషయంలో. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా నేను ఉండి చూస్తున్నాను కాబట్టి నాకు తెలిసినంత వెరీ బాగా స్ట్రిక్ట్ అండి, బాగా స్ట్రిక్ట్. కానీ మంచి రెస్పెక్ట్ ఇస్తారు. నా మటుకైతే నేను అది చూస్తున్నాను కాబట్టి నేను మీ ముందు చెప్పగలుగుతాను. గ్రేట్ కదా మేడం. అంటే ఒక ప్రొఫెషనల్గా ఉన్నారు, ఒక హై ఫ్యామిలీ నుంచి వచ్చారు, అంటే రాజకీయాలు కూడా ఎంత గొప్పగా ఉంటాయి, వైసీపీలో మహిళల పట్ల ఎంత మర్యాద ఉంటుంది అనేది చెప్పడం గ్రేట్ కదా. అది చూడటం కూడా గ్రేట్. నేను అసలు ఇందాకటి నుండి మీకు 2 times ఇప్పటికి చెప్పాను, జగన్ అన్న ఒక పొలిటీషియన్ లాగా కాదండి, ఆయన ఒక ప్రొఫెసర్ లాగా, ఒక ప్రొఫెసర్ లాగా, లేకపోతే ఒక టీమ్ లీడ్ లాగా, ఒక ప్రాజెక్ట్ మేనేజర్ లాగా, అలా రకరకాలుగా కనిపిస్తారు. అంతే, ఒక టీం వర్క్ చేస్తున్నాం మా అందరికి ఆయన లీడర్. అంతే, ఒక టీమ్ లీడ్. అలా ఆయన ఏది చెప్పారంటే ఆ కింద వాళ్ళు మా అందరికి స్ప్లిట్ చేస్తారు వర్క్, అది మేము ఫాలో అవుతాము. సో అట్లా ఇప్పుడు నేను వచ్చిన తర్వాత అతి తక్కువ టైంలోనే ఒక స్టేట్ పొజిషన్ ఇచ్చేసారు నాకు.
ఇప్పుడు ఏం మేడం ఫోటో? నేను ఏపీ స్టేట్ మహిళా జాయింట్ సెక్రటరీ అండి. వెరీ గుడ్. బట్ కాకపోతే స్పోక్స్ పర్సన్ రోలే ప్లే చేస్తున్నానని చెప్పుకోవాలి. సోషల్ మీడియాలో ఎక్కువ కనబడుతుంది. అవునండి. డెవలప్మెంట్ అంటే లైక్ జగనన్న అంటే కరెంట్ అఫైర్స్ కావచ్చు, అలాగే డెవలప్మెంటల్ స్టాటిస్టిక్స్ కావచ్చు, వాట్ ఆర్ ద థింగ్స్, వాట్ ఆర్ ద డెవలప్మెంట్స్ టేక్స్ ప్లేస్ అండర్ గుడ్ గవర్నెన్స్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి నేను ఎవ్రీథింగ్ లైక్ ఏంటంటే ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తున్నానండి. మేడం చెప్పండి, నారా లోకేష్ యువగలం పాదయాత్ర ఏమైనా ప్రభావం చూపుద్దా గుంటూరు జిల్లాలో? ఎట్టి పరిస్థితిలో లేదండి. ఎందుకంటే లోకేష్ గారు పాదయాత్ర చేశారు, కానీ ఎపిసోడ్స్గా చేయడం అదొక ఫస్ట్ మైనస్. అంటే ఆయాసం అలా వస్తాయి కదా. అంటే మేబీ ఆ అబ్బాయి కొంచెం సుకుమారి కదండి, కష్టపడ్డాడు కాదు. మేడం మీరు సుకుమారిగా పెరిగారు, కరోనాలో సర్వీస్ చేశారు, పొలిటికల్ గా తిరుగుతున్నారు. చెప్తున్నానండి, మీరు అడిగినందుకు చెప్తున్నా. జగన్ గారు కూడా బాన్ విత్ గోల్డ్ స్పూన్, అంతే. ఆయన ఎంత అంటే కష్టపడ్డాడు. నేను మీరు అడిగారని పాయింట్స్ చెప్తున్నాను. సుకుమారి ఒకటి, సుకుమారంగా పెరిగాడు ఒకటి, అంటే గారాభంగా పెరిగాడు, సుకుమారంగా పెరిగాడు, సుకుమారుడు. తర్వాత ఎపిసోడ్స్ గా చేశాడు, అలాగే ఈవినింగ్ వాక్స్ ఎక్కువ చేశాడు. అంటే మనకి పాదయాత్ర అనేసరికి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉంటుంది, మహా అయితే ఫుడ్ కాగుతాము లేకపోతే అంతే. ఇప్పుడు జగనన్న పాదయాత్ర కంపేర్ చేస్తే ఎలా ఉంటదంటే ఎవరింటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఏది పెడితే అది తినేవాళ్ళు. అదేనండి, అదిగోండి బుక్ ఉంది కదా, పాదయాత్ర బుక్ ఉంది, మీరు చదవండి, వారం రోజులు నిద్రపోరు మీరు. జగనన్న పాదయాత్ర అంత ఇన్స్పైరింగ్ గా ఉంటుంది అన్నమాట. వాళ్ళు ఏది పెడితే అది తింటాం, ఏది చెప్తే అది, అసలు ఎక్కడంటే అక్కడ, అంటే అతి సామాన్యుల్లాగా అలా చేసిన వ్యక్తి అండి పాదయాత్ర అంటే అది. అందుకని ఏంటంటే లోకేష్ ఇప్పుడు వచ్చి దట్టు ఇంకోటి కంక్లూజన్ డే రోజన్నా తమ్ముడు ఏదన్నా చెప్తాడేమని నేను వెయిట్ చేశానండి. అంటే ఒక ఏమన్నా కొన్ని పారామీటర్స్ లైక్ ఇదిగో నేను ఇలా వస్తున్నాను, దీస్ ఆర్ ద థింగ్స్, నేను ఒక లీడర్గా నేను వచ్చిన తర్వాత లేదా ఒక ఎమ్మెల్యేగా ఒక మినిస్టర్గా వచ్చిన తర్వాత ఇదిగో నేను వీటితో వస్తున్నాను అని చెప్పేసి ఎవరికి ఒక ఇవ్వడం అయితే కమిట్మెంట్ ఇవ్వలేకపోయాడు. ఆ రోజు అనౌన్స్ చేయలేదు. అది లీడర్కి ఇప్పుడు ఏంటంటే నమ్మకం ఎక్కడ వస్తుంది, అప్పుడు పబ్లిక్కి ముందు మీ మీద నమ్మకం అనేది క్రియేట్ చేయగలగాలి కదండి. ఎంతకీ ఆ శాంతం కూడా అది జరుగుతున్న రోజులు జగన్మోహన్ రెడ్డి గారిని రకరకాలుగా ఆయన అసాసినేషన్ చేయటమే కాదు, ఒక రెడ్ బుక్ పెట్టుకొని ఏం చేశాడంటే నేమ్స్ దీనిలో నోట్ చేస్తున్నాను అని చెప్పి అదొకటి కూడా నెగిటివ్ అండి. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. సో ఇవన్నీ ఒక లీడర్ అనేవాడు ముందుకు వెళ్తున్నప్పుడు నేనేం చేస్తానో చెప్పాలి, నేను వచ్చిన తర్వాత మీ అందరికి ఎంత అండగా ఉంటానో చెప్పగలగాలి. అవేం లేకుండా ప్రజెంట్ ఎవరైతే నాయకుడు ఉన్నాడో ఆయన తిట్టుకోవడమే నీకు అన్ని రోజులు సరిపోయింది అంటే దెర్ ఈస్ నో మీనింగ్ అండి. మళ్ళీ ఆయన పక్కన కొంతమంది ఉండి ఇష్టం వచ్చినట్టు ఆ తాడికొండలో ఏదో శ్రీదేవి ఇక్కడ నుండి అక్కడికి జంపు జిలానీ లాగా వెళ్ళింది. ఆవిడ వెళ్ళిపోయి ఒకప్పుడేమో బాబు బాబు బాయ్ 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 అని చెప్పి మాట్లాడిన ఆవిడ ఇక్కడికి వచ్చేసి చిన్న బాబు అని మాట్లాడటం, అవన్నీ ఏమవుతుందంటే వాల్యూస్ డిగ్రేడ్ అయిపోతాయి. అలాంటి చర్యల వల్ల ఏమవుతుందంటే ఏదైతే మన మీద గౌరవం ఉందో పబ్లిక్లో మనం చేతులారా అది దాన్ని మనం స్పాయిల్ చేసుకున్న వాళ్ళం అవుతామేమో అని చెప్పేసి నేను అనుకుంటాను. చెప్పండి, ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరాహ తీసుకొని కొన్నాళ్ళు ఆ వెహికల్లో అడావుడ్ చేశారు, ఇప్పుడు మళ్ళీ సైలెంట్ అయిపోయారు. టీడీపీ జనసేన పొత్తు ఉంటుందో లేదో కూడా తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో కొద్దిగా ఇంపాక్ట్ గుంటూరు జిల్లాలో జనసేనకు బాగానే ఉన్నట్టుంది. గుంటూరు జిల్లాలో ఉందని కాదండి, అసలు ఏపీలోనే ఒక డైలమా సందిగ్ధావస్థ స్థితి ఏర్పడిందని చెప్పి చెప్పుకోవాలి. జనసేనని కాదు, టీడీపీ కాదండి. ఏమవుతుందంటే జనసేన పోనీ నువ్వు ఇండివిజువల్గా పోటీ చేయి, నీతో పాటు కాపులందరూ ఉంటారు, అది డిఫరెంట్ స్టోరీ. నువ్వు ఏదో చంద్రబాబు నాయుడు గారికి సపోర్టర్గా వచ్చి ఆల్ ఆఫ్ సడన్ డిక్లేర్ చేయటం వల్ల జైల్లో అప్పుడు ఆ రోజు రాజమండ్రికి వెళ్ళి అది చాలామంది డైజెస్ట్ చేసుకోలేకపోయారని అయితే మనం నిక్కచ్చిగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందండి. అది ఇప్పుడు మైనస్ అయి కూర్చుంటుంది పవన్ కళ్యాణ్ గారికి. ముఖ్యంగా ఆయన చేసిన పనులు కూడా అండి, హైదరాబాద్లో ఆఫీస్ని తగలబెట్టేయడం, ఫైల్స్ అన్నీ తగలబెట్టిపోవడం, అలాగే అతని దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోవటం కావచ్చు, కొన్ని లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళకి నచ్చకపోవచ్చు. అది కొంచెం మేనేజ్మెంట్ ఆయన మేనేజ్మెంట్ లోపం అని చెప్పి నేను అనుకుంటున్నానండి. ఒక అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనకి అక్కడ కొంచెం ఇబ్బంది తలెత్తింది కాబట్టి స్ప్లిట్ అయిపోయారు ఎవరికి వాళ్ళు అని అనిపిస్తుంది. అసలు అదేనండి చెప్తా ఉన్నాను. అంటే
పొలిటికల్గా కాకుండా ఆయన ఏంటంటే నార్మల్గా ఒక లీడర్ లాగా వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, వెళ్తాడు. కానీ ఎప్పుడైతే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టే పవన్ ఇలా కాదు అలా అనగానే రావడం, ఒక ఫోర్స్గా వచ్చేస్తాడు, ఎవరిని లెక్క చేయనట్టు వచ్చేసి కొన్ని ఏవో మాట్లాడటం. ఏమంటారు మేడం వైద్య భాషలో అలా పేషెంట్లా మాట్లాడితే? కొంచెం సైకలాజికల్ డిజార్డర్స్ ఉంది కదా, అంటే మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, మీరు సైకాలజీ కూడా అంటే ద వే హీస్ టాకింగ్ ఎలా ఉంటుందంటే, అంటే ఇది చాలా విపరీత ధోరణిలో దూషించటం కావచ్చు, మనిషి ఊగిపోవడం, ఆ మేనరిజమ్స్ అవన్నీ కొంచెం ఏంటంటే సో పర్సనల్ అసాసినేషన్ అనేది నేను త్వరగా అంత ఇష్టపడినండి. బట్ కాకపోతే ఏంటంటే రాజకీయాలకైతే పవన్ గారు పనికిరారండి. ఆయన స్ట్రాటజీ కూడా ఇక్కడ వర్కౌట్ అవుద్దని నేను అనుకోవట్లేదు. ముఖ్యంగా రేపు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత బీఫామ్స్ అంటే నేమ్స్ ఏవైతే డిక్లేర్ చేస్తారో దానిలో ఎంతమంది ఉంటారో, ఎంతమంది జారిపోతారో, ఎంతమంది పవన్ గారితో ట్రావెల్ చేస్తారో టీడీపీ కూటమి వల్ల చెప్పలేము. అలాగే టీడీపీలో ఉన్న వాళ్ళు కూడా జనసేన నచ్చని వాళ్ళు ఉంటారు. జనసేనని కూటమి రావడం వల్ల టీడీపీలో కొంతమంది లీడర్స్కి సీట్స్ రాకపోవడం, అసంతృప్తులు, ఇవన్నీ చాలా రీజన్స్ ఉంటాయి. మోరోవర్ ఏంటంటే ఆయన ఎలక్షన్స్లో ఈవెన్ తెలంగాణలో కూడా ఆయనకి డిపాజిట్స్ కూడా వచ్చిన పరిస్థితి లేదు. అలాగే 2014 ఎలక్షన్స్లో కూడా ఆయన ఇదైంది లేదు. కాబట్టి 2024లో కూడా ఆయన సక్సెస్ అవుతారని చెప్పేసి నేను అనుకోవట్లేదు. చెప్పేశారు మొత్తానికి. అంటే చెప్పండి, గుంటూరు జిల్లాకు సంబంధించి మార్పులు చేర్పులు చేశారు గౌరవ సీఎం గారు, రజనీ గారు వచ్చి ఈ పక్కన వచ్చారు, సుచరిత మేడం గారు. ఆ చేంజింగ్స్ వల్ల లాభం ఉంటుందా, నష్టం ఉంటుందా? నష్టం అయితే ఉంటుందని నేను అనుకోవట్లేదండి. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే అంటే లైక్ మెయిన్ ఆయన ఫీడ్బ్యాక్, పబ్లిక్ పోల్ తీసుకుంటున్నారండి. పబ్లిక్ ఒపీనియన్స్ ఫీడ్బ్యాక్ అని ఏదైతే గత 5 సంవత్సరాలుగా నాయకులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో అలాగే వాళ్ళ ఫీడ్బ్యాక్ అంటే పబ్లిక్ అక్కడ ఉన్న ఫీడ్బ్యాక్, అసలు ఏం జరిగింది ఏంటి, ఇదొక ఎత్తు అయితే, మనం రజనీ గారిని తీసుకుంటే 175 నియోజకవర్గాల్లో గుంటూరు 2 అనేది ఒక పెక్యులర్ కాన్స్టిట్యుయెన్సీ అని చెప్పుకోవాలి. కాబట్టి ఏంటంటే ఆ మేడం ఇక్కడ తీసుకుంటే చాలామంది మీకు గుంటూరు 2 అనగానే బిజినెస్ పీపుల్, అవునండి నాది కూడా దానిలోనే వస్తాయి. సో ఆ సినారియోలో కూడా మేడం కూడా వెల్ ఎడ్యుకేటెడ్. సో ఈ దట్టు గత 4.5 సంవత్సరాలుగా ఆవిడ ఏం చేశారు చిలకలూరుపేటలో, అసలు అది చిలకలూరుపేట టీడీపీ కంచుకోట. పుల్లారావు గారు ఆయనకు మంచి టైట్ ఫైట్ ఇచ్చేసి కంచుకోటని బ్రేక్ చేసేసారు. అది ఇవాళ రోజున ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్తో ఒక విధంగా చెప్పాలంటే టార్గెట్ అనమాట. 175 నియోజకవర్గాల్లో ఇక్కడ గెలిస్తే 175 మేము క్లీన్ స్వీప్ అండి, అంతే. మాకైతే ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఇంకా మనకి సుచరిత మేడం అంటే ఆ మేడం ఎప్పటి నుండి ఎలా చేస్తున్నారో చూస్తానే ఉన్నాం. పత్తిపాడులో ఆవిడ ఎలా చేశారో, కాబట్టి ఇప్పుడు తాటికొండ చెప్పారనమాట. అట్లా ఎక్కడున్న వాళ్ళని ఎక్కడ వేసిన స్ట్రాటజీ ఒకటేనండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కాన్ఫిడెన్స్ లేనిది మార్పులు చేర్పులు అయితే చేయరు కదా. సో ఏంటంటే ఒక గేమ్ మనం విన్ అవ్వాలంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ గేమ్, అంతే. ఇప్పుడు 1 2 3 4 5 అని చెప్పి సీరియల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ప్లేయర్స్కి ఎవరు బాగా ఆడతారో వాళ్ళని ముందు పంపిస్తాం, అప్పుడే మనం విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటిది అయితే డెఫినెట్గా సూపర్ సక్సెస్ అవుద్దని అయితే నాకు కాన్ఫిడెన్స్ ఉందండి. అంటే చెప్పండి, మొత్తానికి మీరు రాజకీయంలో ఉంటున్నారు అంటే కమ్మ సామాజిక వర్గం తరఫున ఏమైనా గుంటూరు జిల్లాలో ఎప్పుడైనా సీఎం గారు అవకాశం ఇస్తే వెళ్ళే అవకాశం ఉందా పొలిటికల్గా ఎదరికి, అంటే ఎమ్మెల్యే కావచ్చు ఏమన్నా? ఏదైతే జగనన్న ఏదైతే బాధ్యత, ఇప్పుడు నాకు స్టేట్ మహిళా జాయింట్ సెక్రటరీ ఇచ్చారు, ఆల్రెడీ నేను కమిటీస్ వేయటం కావచ్చు, ఫస్ట్ ఓటర్స్ని ఎంకరేజ్ చేసి వాళ్ళని ఎలా ముందుకు వాళ్ళకి అంటే వాళ్ళకు ఒక రెస్పాన్సిబిలిటీని నేను ఎలాగా అనేసి ఓట్ అనేది ఏంటి అని చెప్పేసి ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ క్యాంపెయినింగ్స్ చేస్తూ ఉన్నానండి ఇంటర్నల్గా, పర్టికులర్గా గర్ల్స్. నేను ఫస్ట్ నుండి అదే చెప్తా ఉన్నాను. సో మోరోవర్ ఇప్పుడు మనము ఏదైతే ఈ సర్వేస్ వస్తున్నాయో మ్యాక్సిమం చూస్తే మనం అప్ టు 60 to 65%, 60% అయితే షూర్గా మహిళలే అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారండి. నా కాన్సెప్ట్ ఏంటంటే 80% మహిళలని, అంటే ఇంకా 20% యాడ్ ఆన్ అవ్వాలి.
అట్లీస్ట్ నా టార్గెట్ మగోళ్ళు అవసరం మగోళ్ళు కూడా కావాలి. మహిళా ఓటర్స్ తీసుకుంటే మహిళా ఓటర్స్ 8% ఎక్కువ మంది ఉన్నారు. 8,000 మహిళా ఓటర్స్ ఎక్కువ మంది ఉన్నారండి. కాబట్టి ఏంటంటే ఇవాళ రోజున మహిళలకు ఇంత చేసి వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ ఒక ఇది ఇచ్చారు. కాబట్టి డెఫినెట్గా మహిళలందరం కూడా జగనన్నతోనే. కాబట్టి ఆ క్రమంలో నేను ఏంటంటే ఇప్పుడు మహిళా ఓటర్స్ని కొంచెం ఇనిషియేషన్ తీసుకొని నా పరిధిలో నేను ఎంకరేజ్ చేయటం, భవిష్యత్తులో మీకు ఏమైనా అవకాశం ఇచ్చి ముందు పెట్టి ఏమైనా ఇలా చేయండి అంటే డెఫినెట్గా అండి, డెఫినెట్గా చేస్తాను. ఎలాంటి బాధ్యత నాకు జగనన్న అప్పచెప్పినా, రాష్ట్రంలో ఎక్కడ అప్పచెప్పినా, ఏది అప్పచెప్పినా కానీ నా శక్తి వంచన లేకుండా నేను కష్టపడతాను. సడన్గా ఎమ్మెల్యే ఏమంటే ఇస్తారనుకుంటున్నారా? ఇస్తే వెల్ అండ్ గుడ్, నో ప్రాబ్లమ్. ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్ ఫర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆల్ ద వే ఐఎమ్ ట్రైంగ్ టు డూ మై లెవెల్ బెస్ట్ అండర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుడ్ గవర్నెన్స్, అంతే. కాబట్టి ఏంటంటే ఎనీథింగ్, ఎనీ రెస్పాన్సిబిలిటీ ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్. మేడం, చివరిగా చెప్పండి, వైసీపీలో వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరైనా సరే మిమ్మల్ని ర్యాగింగ్ చేయవచ్చు, ఎవరైనా వేరేగా మాట్లాడవచ్చు, అటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఒక విధంగా చెప్పాలంటే నేను ఈ పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు కొత్తలో అంటే 2019 ఆ క్రమంలో నాకు బీఫామ్ రాకుండా చేయాలని చాలామంది ట్రై చేశారు వైసీపీలో. టీడీపీకి సంబంధించి అదే చెప్తున్నానండి, వైసీపీలో ట్రై చేశారు, టీడీపీలో అయితే ఇంకా 100% ట్రై చేశారు. ఎలా అంటే నేను నామినేషన్ వేసి ఆ బీఫామ్ వచ్చే ఆ పర్టికులర్ మూమెంట్లో, అంటే 1 year మధ్యలో గ్యాప్ వచ్చిందండి కోవిడ్ వల్ల, 1.5 year. దానివల్ల మధ్యలో నన్ను అంటే వేరే రకంగా ఇబ్బంది పెట్టలేదు, నన్ను ట్యూన్ చేయడానికి. మనకు అక్కడ కరెక్ట్గా ఉండదు, మనకు సస్టైనబిలిటీ ఉండదు, అసలు ఐడెంటిటీయే ఉండదు, నిన్ను రానివ్వరు, ఇట్లా నన్ను కొంచెం డిస్కరేజ్ చేయటం కానీ అలాగే. కానీ నన్ను ర్యాగింగ్ అనేది అయితే నాకు అసలు ఎక్స్పీరియన్సే లేదండి, చదువుకునే రోజుల్లో లేదు. ఎందుకంటే నేనే ర్యాగింగ్ చేస్తా, అవసరం అయితే నేనే రౌడీని, నన్ను ఎవరు ర్యాగింగ్ చేస్తారు. అలాగే పొలిటికల్ గా కూడా నన్ను ర్యాగింగ్ చేస్తారు. ఇప్పుడు మీరు మంచిగా ప్రోటోకాల్లో ఉన్నారు, అవన్నీ చూసి కొంచెం ఈర్ష్యాలు ఉంటాయి కదా. ఉంటాయండి, కానీ ఎవరు నా వెనక మాట్లాడుతున్నారేమో నాకు తెలీదు. నా ఎదురుగా వచ్చి అయితే నన్ను కామెంట్ చేసిన వాళ్ళు కానీ, అయితే ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని గట్టిగా మాట్లాడిన వాళ్ళు కానీ ఇటు టీడీపీలో కానీ అటు వైసీపీలో కానీ ఎవరూ లేదండి. ఎందుకంటే ఈవెన్ నేను ఇప్పుడు డెవలప్మెంటల్ స్టాటిస్టిక్స్ కరెంట్ అఫైర్స్ చేస్తూ ఉన్నాను కదా, ఒక్కళ్ళు కూడా నన్ను ఎఫెండ్ చేసిన వాళ్ళు లేరు ఇప్పటి వరకు. జనసేనలో కానీ టీడీపీలో కానీ నేను ఏదైనా పోస్టర్ పెడితే, ఎందుకంటే నేనేం అనాలోచితంగా పెట్టను, ప్రాక్టికల్గా అక్కడ ఏం జరిగిందో అది మాత్రమే నేను ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఫస్ట్లో ఈ రోజాకి పని పాటలేదా, బిజినెస్లన్నీ పక్కన పడేసేసి ఏదో చేస్తూ ఉంది, వీడికి ఏం చేస్తారు, ఆ పార్టీలో అసలు కమ్మాళ్ళకి దగ్గరకే రానివ్వట్లేదు అని చెప్పి ఇలాంటి కామెంట్స్ ఉన్నాయి. ఎప్పుడైతే నేను అవన్నీ కూడా పట్టించుకోకుండా, నా మోటో ఏంటి, అసలు ముందుకు తీసుకెళ్ళాలి. జగనన్న ఏదైతే రిఫార్మర్స్ తీసుకొచ్చేసి కష్టపడుతున్నారో ముందు మనం ఆ క్రమంలో అది అందరికీ తెలియచేయాలి అని చెప్పేసి నేను ముందుకెళ్తున్నాను. కానీ నన్ను ఏం చేశారు, నాకేమి ఇచ్చారు ఇట్లా నేను చూడలేదండి. నాకు ఆశించకుండానే రాష్ట్ర పదవి ఇచ్చారు, ఓకే, అది నేను ఇట్స్ రియల్లీ గ్రేట్ ఆనర్ ఫర్ మీ. చెప్పండి, జగన్ గారికి ఓటు ఎందుకు వేయాలి, 2024 సీఎం ఎందుకు చేయాలి? ఓటు ఎందుకు వేయాలి అంటే, మనం ఫర్దర్గా రాబోయే రోజుల్లో ఈవెన్ ఈ ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలన్నా, మంచిగా పిల్లలు చదువుకోవాలన్నా, లేదంటే చదువుకొని ఇక్కడే ఉద్యోగాలు చేసి తల్లిదండ్రుల దగ్గరే ఉండాలన్నా, విదేశాలకి చదువులకు వెళ్తారు, కానీ ఇక్కడ సరైనటువంటి ఇది లేకే కదా హైదరాబాద్లో కావచ్చు, బెంగళూరులో కావచ్చు, విదేశాల్లో కావచ్చు సెటిల్ అవుతున్నారు. కాబట్టి ఏంటంటే అది ఇక్కడ ఇప్పుడు జగనన్న ఉంటే కమింగ్ 10-15 yearsలో డెఫినెట్గా ఎవ్రీథింగ్ మనకు ఆంధ్రాలోనే ఉంటుంది. చక్కగా పేరెంట్స్తో కూర్చొని ఇటు పోర్ట్స్ ఉన్నాయా, ఫిషింగ్ హార్బర్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కావచ్చు, మెడికల్ కాలేజెస్ కావచ్చు, అలాగే ఆర్బీకేస్ కావచ్చు, రైతు భరోసా కేంద్రాలు. ఇప్పుడు ఒక్కటండి, అసలు గుడి బడి రైతు భరోసా కేంద్రము అలాగే విలేజ్ క్లినిక్ లేనటువంటి పంచాయతీ కానీ పల్లె కానీ అసలు మన రాష్ట్రంలో ఉందా? నా ఓపెన్ ఛాలెంజ్ అండి, మీరు చూపించగలరా? అసలు అది దట్స్ వాట్ అండి, దట్స్ వాట్ వీ నీడ్ జగన్ అండి, విగ్గరస్గా వీ నీడ్ జగన్. అందుకని ఏంటంటే డెఫినెట్గా మన రాష్ట్రం బాగుపడాలన్నా,
అందరూ హ్యాపీగా ఉండాలన్నా కూడా జగనే వస్తే బాగుంటుంది అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజానీకము దగ్గర దగ్గర 5 కోట్ల ఓటర్స్ కూడా అనుకుంటున్నారు, కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు ఓటుని ఒక బాధ్యతగా తీసుకొని జగనన్నకే వేస్తారు. ఫ్యాన్ గిరగిరా తిరుగుతుంది. మేము ఆల్రెడీ సిద్ధం అని చెప్పేసి భీమిల్లో శంఖారామం పూరించాము. కాబట్టి మా టార్గెట్ 175 అవుట్ ఆఫ్ 175. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మొత్తంలో కూడాను ఆంధ్రప్రదేశ్లో గౌరవ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు అధికారంలో రావటం వల్ల గ్రామ స్థాయిలోనే కాదు, ఏదైతే పట్టణంలో నగరాల్లో కూడాను ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్న నేపథ్యంలో అటువంటి వ్యక్తిని తిరిగి సీఎంగా ఎన్నుకోవాలని ప్రతి ఒక్కరు భావిస్తున్నారంటున్నారు బండ్లమూడి రోజారాణి. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి కానీ పార్టీ కానీ తనకి ఆదేశాలు ఇస్తే ఎక్కడి నుంచి అయినా సరే అవసరమైతే పోటీ చేయటము, లేకపోతే పార్టీ అప్పగిచ్చిన బాధ్యతలు కూడా నెరవేరుస్తా అంటున్నారు రోజారాణి గారు. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణతో కలిసి ఐ డ్రీమ్ కోసం అబ్దుల్ అలీం, గుంటూరు.